రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 26/1/2025 ఆదివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా 2025 ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. ఇంకొక 20 నిమిషాల్లో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరందరిగా సంతోషంగా అయితే ఉండొచ్చు. ఎందుకంటే వానాకాలం సీజన్ డబ్బులు, యాసంగి సీజన్ డబ్బులు రెండు కలిపి ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. మొత్తంగా మీకు ఈ వీడియోలో వచ్చేసి నేను ఎన్ని ఎకరాల వరకు డబ్బులు ఇస్తుంది, ఎవరెవరికి డబ్బులు ఇస్తుంది, అసలు ప్రభుత్వం ఏం చెప్పింది అన్న దాని గురించి కూడా నేను స్పష్టత ఇస్తానన్నమాట. ఎన్ని ఎకరాల వరకు కూడా ఇస్తుందని కూడా మీకు స్పష్టంగా చెప్తాను. ఈ రోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయని చెప్పి జిల్లాల వివరాల యొక్క లిస్ట్ కూడా మీ అందరికీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. అంతకన్నా ముందు మీరు తప్పకుండా ఈ వీడియో కింద ఒకసారి అయితే కామెంట్ చేయండి మీది ఏ జిల్లా అని చెప్పేసి. కామెంట్ చేసిన తర్వాత అందరూ అయితే ఒకసారి అయితే లైక్ కూడా అయితే కొడతారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం మరికాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ రైతు భరోసా విషయంలో మీ అందరికీ ఏంటంటే నేను చెప్పేది, ప్రభుత్వం అయితే 15,000 రూపాయలు అయితే మనకి ఒకేసారి అయితే అందుబాటు చేస్తున్నాం అంటే ఇస్తున్నామని చెప్పేసి చెప్పింది. తాజాగా మనకి ఎప్పుడైతే మనకి ప్రభుత్వం వచ్చేసి మనకి క్యాబినెట్ భేటీ పెడుతున్నామని చెప్పిందో మనకి 18వ తారీఖు 19వ తారీఖు క్యాబినెట్ భేటీ అయితే పెట్టాల్సింది. ఆ రోజు పెట్టి నిర్వహించడం కూడా జరిగిందనమాట. ఏమని చెప్పారంటే 2 సీజన్ల డబ్బులు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా అందిస్తున్నాం. కాకపోతే 10 ఎకరాల లోపు వారికి అంటే 7 ఎకరాల లోపు వారికే 15,000 చొప్పున ఇస్తున్నాం. మిగతా వారికి ఒకవేళ 5 ఎకరాల లోపు ఇవ్వాలా, లేకపోతే 7 ఎకరాల లోపు ఇవ్వాలా, లేకపోతే 10 వరకు ఇవ్వాలా, 15 వరకు ఇవ్వాలా అన్న దాని గురించే క్యాబినెట్ భేటీ పెట్టారనమాట. అందులో పెట్టినప్పుడు మనకి ఏమని చెప్పారంటే 7 ఎకరాల వరకు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది కూడా వచ్చేసి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి కూడా చెప్పారనమాట. అందులో ఇంకోటి కూడా మీకు ఏమని చెప్పారంటే సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని చెప్పి కూడా సర్వే చేయడం కూడా జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, మీ ఊర్లలో కూడా ఒక్కొక్కరు ఇంటింటికి తిరిగి సర్వే చేయడం కూడా జరిగింది. మీకు దాని గురించి కూడా తెలుసు అనమాట. సాగు చేసే భూములకు గుర్తించి వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మీకు ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నాను, మీరు సాగు చేయండి, సాగు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే ప్రభుత్వం అయితే అందజేయట్లేదు అని చెప్పేసి. మీరు కూడా ఏమన్నారు, ఓకే సాగు చేసే వాళ్ళే చేస్తున్నామని చెప్పేసి. అలానే ఇంకొకటి కూడా అప్డేట్ ఏమని ఇచ్చిందంటే ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అందుకే వాళ్ళకు కూడా డబ్బులు అనేవి అయితే ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా స్పష్టత ఇచ్చిందనమాట. ఓకే, ఇక్కడ మీరు ఇంకా చూసుకోవచ్చు ఒక్కో ఎకరానికి 15,000 చొప్పున ఇస్తున్నారు అనమాట, 2 సీజన్లు కలిపి. ఇలా మొత్తంగా వచ్చేసి 7 ఎకరాల వరకు ఇస్తున్నారు అనమాట. మీకు డబ్బులు పడాలంటే రెండే గుర్తుంచుకోండి. ఒకటైతే మీరు సాగు చేసి భూమి అయి ఉండాలి, ఇంకోటి వచ్చేసి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా ఉండి మీరు రైతులు అయి ఉంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. మరి ఎప్పుడు పడతాయి అనే దాని గురించి చూసుకుంటే ప్రభుత్వం యాక్చువల్గా మనకి ఈ రోజు నుంచి డబ్బులు విడుదల అని చెప్పి చెప్పిందనమాట. 26వ తారీఖు మనకి రిపబ్లిక్ డే నుంచి. అయితే ఇప్పుడు ఈ రోజు ఆదివారం కాబట్టి బ్యాంకులు ఇవన్నీ సెలవు ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి మీ అందరికీ డబ్బులు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. డబ్బుల విషయంలో ప్రభుత్వం ఒకవేళ తొందరగా మనకైతే నిర్ణయం తీసుకుంటే రేపు లేదా ఎల్లుండి, ఒకవేళ రేపు ఎన్ని గంటలకు విడుదల చేస్తుందని దాని గురించి ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికి అందించడానికి అయితే చేస్తాను అనమాట. పరిమితం లేకుండా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తు అయితే స్వీకరించుకుంది. ఇక్కడ సంక్రాంతి 14లోగా మనకైతే స్కీములు అమలు చేయాలనేది, అంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా స్కీమ్ని అయితే ఇక్కడ శాటిలైట్ మ్యాపింగ్ చేసి ఏవైతే సాగు భూములు ఉన్నాయో వాటిని శాటిలైట్ ద్వారా గుర్తిస్తామని చెప్పేసి చెప్పిందనమాట. ఆ స్కీమ్ కూడా దాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఈ 2 రోజుల్లో ఆ స్కీమ్ కూడా వస్తుంది. డైరెక్ట్ ఇలా సర్వేలు ఏం లేకుండా డైరెక్ట్ శాటిలైట్ ద్వారానే ఏవే భూములు ఉన్నాయి, సాగు చేసే భూములు చెక్ చేసి వాటి వరకు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పిందనమాట. ఇలా కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు అలానే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలానే ఇక్కడ ఇంకోటి కొత్తది ఇందిరమ్మ సహాయం అనుకుంటా ఒకటి, అది కూడా ఇస్తున్నారు. ఇలా చాలా స్కీమ్స్ వచ్చాయి. తప్పకుండా మీరు ఆ స్కీమ్స్ అన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.